ఫ్రెండ్స్, చంక దగ్గర లూజ్ వస్తూ ఉందా లేదా టైట్గా పట్టినట్టు ఉందా? అయితే హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ టిప్స్ని పాటిస్తే సరిపోతుంది. ఫస్ట్ లైనింగ్ క్లాతే కాబట్టి 4 వైపులా జాయింట్స్ రాకుండా ఇలా 2 వైపులా మాత్రమే జాయింట్స్ వచ్చేలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవుని ఆది బ్లౌజ్ నుంచి ఇలా తీసుకోవాలి. రాంగ్ సైడ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్. క్రింది వైపున పైపింగ్ కావాలి అంటే 1/2 ఇంచ్ తీసుకోండి. హెమ్మింగ్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి తీసుకొని బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇలా కర్వ్ షేప్ నీట్గా రావాలి. అప్పుడే హ్యాండ్ దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఉండాలి అంటే లెగ్ కర్వ్డ్ స్కేల్తో కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి. ఇలా కర్వ్ షేప్ని మార్క్ చేశాక నెక్స్ట్ లోతుని ఇలా టక్స్ ఇచ్చాను కదా, అక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ మధ్యలోకి ఇలా 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ లోతు సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజెస్ అయితే 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు తీసుకోవాలి. బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే చంక దగ్గర లూజ్ ఎక్కువ వస్తుందంటే 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు లోతుని కట్ చేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.